హలో గైస్, వెల్కమ్ టు వి డిజైన్ స్టూడియోస్. సో ఈ రోజు ఓజీ పోస్టర్ కౌంట్ అండ్ పోస్టర్ చేస్తున్నాం. ఓకే, నేను ఇంట్లో మెయిన్ సబ్జెక్ట్ అనేది తీసుకుంటున్నా. సో ఇది మెయిన్ సబ్జెక్ట్ కూడా నేను గన్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ సో ఈ గన్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఈ గన్ అనేది మనం మెయిన్ సబ్జెక్ట్ కింద యూజ్ చేస్తున్నాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేశాను. అండ్ నెక్స్ట్ ఈ మెయిన్ సబ్జెక్ట్ మనం మెయిన్ కన్వర్స్ లోకి ఇంపోర్ట్ అనేది చేసుకుంటున్నాం. సో దీన్ని కూడా కన్వర్ట్ చేసి స్మార్ట్ అప్డేట్ చేసి నెక్స్ట్ దీని కంపోజిషన్ కానీ ఎలిమెంట్ అనేది చేస్తున్నా. అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం డార్క్ కలర్ అనేది ఫిల్ చేస్తున్నా. ఈ ఫిల్ చేసిన డార్క్ కలర్ ను సేమ్ మళ్ళీ గన్ లో అప్లై చేసి అండ్ దాన్ని కూడా ఓవర్లే అనేది సెట్ చేస్తున్నాం. సో అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ దీన్ని కూడా క్లిప్పింగ్ మాస్క్ అనేది చేస్తున్నాం. అండ్ మనం గన్ యొక్క అడ్జస్ట్మెంట్ అనేది కంపోజిషన్ డిజైన్ ప్రకారం అడ్జస్ట్ అనేది చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం దీనికి దాని యొక్క ఎక్స్పోజర్ అనేది తగ్గిస్తున్నాం. సో దానికి మనకి సో గన్ అలైన్మెంట్ అనేది సెట్ అయింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీని యొక్క షాడోస్ అనేది యాడ్ చేయడానికి ఎక్స్పోజర్ అనేది తగ్గిస్తున్నా. నెక్స్ట్ ఇంకొక అడ్జస్ట్మెంట్ లేయర్ యాడ్ చేసి దీని యొక్క హైలైట్స్ గురించి ఎక్స్పోజర్ అనేది ఇంక్రీజ్ అయ్యి చేస్తున్నా. అండ్ మాస్కింగ్ చేసిన తర్వాత దాని ఎక్స్పోజర్ గురించి నేను మనకి ఎక్కడైతే హైలైట్ ఏరియాస్ కావాలో అక్కడ ఈ ఏరియాతో బ్రషింగ్ అనేది చేస్తున్నాం. సో మనకి ఈ ఏరియా అనేది హైలైట్ అవ్వాలి కాబట్టి సో ఇక్కడ బ్రషింగ్ అనేది చేస్తున్నాం. ఓకే, సో క్లిప్పింగ్ మాస్క్ చేసిన దాంట్లో మనం లేయర్ మాస్క్ అని బ్రషింగ్ అనేది చేసుకుంటున్నాం. మనకి హైలైట్ ఏరియా అనేది సో హైలైట్ అనేది యాడ్ అయ్యింది. సో పొజిషన్ అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాం మళ్ళీ. సో ఇదే మాస్క్ మళ్ళీ క్లిక్ చేసిన తర్వాత ఎక్స్పోజ్ అనేది సో లైట్ నుండి మనకి లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది. సో అక్కడ కూడా ఇంకా హైలైట్స్ అనేది యాడ్ చేస్తున్నాం. ఓకే, సో దీనికి గన్ ఎడ్జ్ కూడా ఎక్కడ యాడ్ చేస్తున్నాం. సో కొంచెం ఇంకా బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం. కొంచెం డీటెయిలింగ్ గురించి గన్ హ్యాండిల్ మీద కూడా బ్రషింగ్ అనేది చేస్తున్నాం. సో డీటెయిల్స్ అనేది యాడ్ చేస్తున్నాం.
వచ్చేసి యాడ్ చేసాం కాబట్టి గన్ యొక్క సో పేస్ట్ లెక్క బుల్లెట్స్ అనేది యాడ్ చేస్తున్నాం. సో ఈ ఉన్న తీసుకున్న ఇమేజ్ నేను కట్ చేసుకొని పేస్ట్ లెక్క బుల్లెట్స్ నేను కట్అవుట్ అని చేసుకొని ఇక్కడ నేను మనం ఏదైతే గన్ తీసుకున్నామో దానికి బ్లెండింగ్ అనేది చేస్తున్నాం. ఓకే, సో దీన్ని కూడా నేను కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది చేసుకుని నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్ఫార్మ్ టూల్ యూస్ చేసుకుని మనం గన్ అనేది బుల్లెట్స్ అనేది రెండింటిని బ్లెండింగ్ చేస్తే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నాం. ఎగ్జాక్ట్ మ్యాచ్ చేస్తున్నా నేను. సో దీన్ని కూడా నేను హార్డ్ లైట్ లో పెట్టుకుని నెక్స్ట్ మనకి ఎక్కడైతే ఏరియా కావాలో అక్కడ బుల్లెట్ ఏరియాని నేను రిమూవ్ అనేది చేస్తున్నాను. సో క్లిప్పింగ్ మార్క్స్ తీసుకున్నా నెక్స్ట్ మనకి ఎక్కడైతే ఏరియా కావాలో సో ఒక్క బుల్లెట్ నేను అరేస్ చేస్తున్నాను. సో మనకి 5 బుల్లెట్స్ అనేవి యాడ్ అయినాయి. నెక్స్ట్ మనకి టెక్స్చర్స్ అండ్ టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి. యాడ్ చేయాలి ఫైనల్ గా. సో గ్రంజ్ టెక్స్చర్స్ అనేది యాడ్ చేస్తున్నాను ప్రెసెంట్. సో ఈ టెక్స్చర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో దీన్ని కూడా కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకుని నెక్స్ట్ దీన్ని ట్రాన్స్ఫార్మ్ టూల్ యూస్ చేసుకుని మనకి కాన్వర్స్ తగ్గట్టు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటున్నాం. సో మనకి ఎక్కడైతే కావాలో అక్కడ నేను రీజన్ చేసుకుంటాను. నెక్స్ట్ నేను డూప్లికేట్ చేసుకుని మళ్ళీ దీని యొక్క కాన్వర్స్ ని మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో ఇది మనకి టెక్స్చర్ అనేది అప్లై అవుతుంది. సో దీనికి నేను బ్యాక్గ్రౌండ్ లో మాత్రమే అప్లై చేస్తున్నాను. సో మనకి ఎక్కడైతే కావాలో అక్కడ బ్రషింగ్ అనేది చేస్తున్నాం. సో అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం కదా. సో ఇంకొక టెక్స్చర్ కూడా యాడ్ చేస్తున్నాం. సో దీన్ని కూడా నేను కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ చేసుకుని సో మనకి ఎక్కడైతే డార్క్ అండ్ ఏరియాస్ కావాలో అక్కడ నేను సో కాంపోజిషన్ అరేంజ్మెంట్ ప్రకారం నేను ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాను. సో దీన్ని కూడా నేను సో ఓవర్లే అనేది సెట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీన్ని కూడా నేను బ్లెండింగ్ మోడ్ లో సో రైట్ సైడ్ మనకి బాటమ్ డార్క్ లాగా అప్లై చేస్తున్నాం. సో అప్లై అయితే అయ్యింది.
నెక్స్ట్ మనం ఇంకొక టెక్స్చర్ అనేది యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను ప్లెయిన్ టెక్స్చర్ కొంచెం యాడ్ చేస్తున్నా బ్రషింగ్ అనేది. సో ఈ టెక్స్చర్ మనం యూస్ చేసుకున్నాం. సేమ్ దీన్ని కూడా కౌంటర్స్ టార్గెట్ చేస్తున్నా. అండ్ దీన్ని కూడా నేను ఓవర్లే అనేది సెట్ చేసుకున్నాను. ఓకే, సో దీన్ని కూడా నేను డీసాచురేట్ అనేది చేస్తున్నా. ఓకే, టెక్స్చర్ అనేది అప్లై అయింది మనకి. నెక్స్ట్ ఇప్పుడు మనం 5 days to కాబట్టి సో నెంబర్ 5 అనేది యాడ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ దీంట్లో మనం బ్రషింగ్ అనేది చేసుకుంటాం కూడా. సో బ్రషింగ్ యూస్ చేసి మనం 5 అనేది యాడ్ చేద్దాం. సో మనం ఇక్కడ బ్రష్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ బ్రష్ యూస్ చేస్తున్నాం. సో యాంగిల్ అనేది ఫిట్ చేసిన తర్వాత సో బ్రషింగ్ అనేది చేస్తున్నా. సో ఈ బ్రషింగ్ కూడా నేను నెంబర్ 5 వచ్చేలాగా యాడ్ చేస్తున్నా. సో ఇది నేను పెన్ టాబ్లెట్ యూస్ చేస్తున్నా. సో నెక్స్ట్ మనం బుల్లెట్స్ అనేది హైలైట్ అవ్వడానికి సో ఇక్కడ నేను సర్కిల్ సో బ్రషింగ్ అనేది చేస్తున్నాం. సో ఇది మనకి 5 యొక్క సర్కిల్. అండ్ నెక్స్ట్ మనం పైన టాప్ లో మనం సో రిమైనింగ్ 2 లైన్స్ అనేది యాడ్ చేయాలి. సో దీన్ని కూడా మనకి బుల్లెట్స్ పాయింట్ అవుట్ చేసేలాగా సో 5 మార్క్ కింద యాడ్ చేస్తున్నాం. సో ఇది మనకి 5. సో ఇలా నేను ఒక ఆర్క్ అనేది గీసాను. సో ఇది మనకి 5 రిప్రజెంట్ చేస్తున్నట్టు. అండ్ నెక్స్ట్ మనకి సో టార్గెటింగ్ ది 5 బుల్లెట్స్ ఉంది. నెక్స్ట్ మనం ఇంకా టెక్స్ట్ యాడ్ చేస్తే మనకి ఫైనల్ రిజల్ట్ అనేది వస్తుంది. సో డేస్ టు గో కాబట్టి సో డేస్ టు గో అనేది యాడ్ చేస్తున్నాం. సో దీని యొక్క ఫాంట్ అనేది చేంజ్ చేస్తున్నాం. Just